హలో అందరికీ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో గుడాలు. మీరు ఎప్పుడైనా ఇట్లా చేసుకున్నారా? మేమైతే అట్లనే అంటాం మా తెలంగాణ సైడ్. కందులు, మక్కలు, అనుములు, బొబ్బర్లు, ఇట్లా చిక్కుళ్ళు ఏవైనా కూడా ఉడకబెట్టి ఇట్లా ఫ్రై చేసుకుంటే వాటిని గుడాలు అనే అంటాము. పొట్టుతో ఉన్న కందులు ఉంటాయి కదా, అవి లాస్ట్ టైం మా నానమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకుని ఇక్కడికి వచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవచ్చని వీటిని ఒక 4 hours నానబెట్టి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెడితే మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, మిర్చి, అడిషనల్గా కొంచెం కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయి టేస్ట్. అయితే గుడాలు ఏవైనా నా ఫేవరెట్. ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ శనగలతో వేసుకుంటాను. ఇట్లా పిల్లలకి ఇట్లా కూడా పెట్టచ్చు, హెల్దీ ఫుడ్. ఎట్లయినా ఉప్పేసి ఉడకబెడతాం కదా, అట్లనే డైరెక్ట్ ఇవ్వచ్చు తింటే, లేదంటే ఇట్లా ఫ్రై చేసి ఇవ్వచ్చు. మేమైతే గుడాలకి కాంబినేషన్ చికెన్ కర్రీ వండుకున్నాం. చూస్తే నేను ఊరుతుంది కదా. మా ఇంట్లో ఎక్కువ కాల్చి కొట్టేసిన చికెన్ తీసుకొస్తారు, అదే టేస్ట్ ఉంటుంది. ఈ కిచెన్ లో ఫుడ్ ప్రిపేర్ చేసేసరికి నాకు వచ్చిన చెమటలు చూడండి ఇట్లా వస్తాయి. ఈ వర్షాకాలం